వైసీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మోదీ చర్చల సందర్భంగా 2047 నాటికి $2.4 ట్రిలియన్ స్థాయికి ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అని ప్రచారం చేయడం దారుణమని అన్నారు. ప్రజలను మభ్యపెట్టే మాయమాటలు చెప్పడం పచ్చ మీడియాకు అలవాటైపోయిందని, జనం చెవిలో పువ్వులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పోలవరం గురించి కేంద్రం ఆమోదించింది ఎంత అని ప్రశ్నించారు. నవంబర్ నుంచి పోలవరం పనులు ప్రారంభించాలని అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిందని, కాఫర్ డ్యాంలు, ప్రాజెక్టుల ఇతర పనులు త్వరితగతిన ప్రారంభించాలని అన్నారు. గతంలో బస్సులు పెట్టి ప్రాజెక్టును చూపించడానికే చంద్రబాబు 24 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. తెలంగాణలో ఒక్కో షాపుకు 48 టెండర్లు పడితే ఆంధ్రాలో ఒక్కో షాపుకు 3 టెండర్లు పడటం విచిత్రంగా ఉందని, ప్రభుత్వ ఖజానాకు టీడీపీ ఎమ్మెల్యేలు వారి బినామీలు గండి కొడుతున్నారని వ్యాఖ్యానించారు. కనీసం 1,00,000 టెండర్లు పడాల్సి ఉండగా 10వ వంతు కూడా పడకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారని, దీని ద్వారా ఖజానాకు రావాల్సిన 2,000 కోట్లకు గండి పడిందని అన్నారు. ఈనాడు పేపర్లోను, ఆంధ్రజ్యోతి పేపర్లోను ఈ రకమైన వార్తలు రాస్తారా? అసలు భారతదేశం యొక్క ఎకానమీ ఎంతో తెలుసండి పని చంద్రబాబు నాయుడు గారికి. $3.1 ట్రిలియన్ ఎకానమీ. అలాంటిది ఆంధ్రప్రదేశ్కి $2.4 ట్రిలియన్ ఎకానమీ గురించి చర్చలండి. ఇంతకన్నా అసలు ఏమని అనుకుంటారు ప్రజలు? కనీసం జ్ఞానం కూడా ఉండట్లేదండి. ఇది కాకుండా రైల్వే జోన్కి సంబంధించి గతం మేమున్నప్పుడే అది ఆమోదం తెలిపారు. కాకపోతే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే అధికారికంగా శంకుస్థాపన జరగాలి. ఇంకెన్నిసార్లు మాటలు చెప్తా ఉంటారు. అప్పుడు మేమున్నప్పుడు వాల్టేర్ డివిజన్ ని రిటైన్ చేస్తూ జరిగిన అంశము ఇప్పుడు వాల్టేర్ డివిజన్ ని మొత్తానికి తీసేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అంటే భారతదేశంలోనే అత్యధిక రెవెన్యూ వచ్చే డివిజన్ ఏదన్నా ఉంది అని అంటే అందులో వన్ ఆఫ్ ద డివిజన్స్ వాల్టేర్ డివిజన్. అసలు ఈనాడు పేపర్లోను, ఆంధ్రజ్యోతి పేపర్లోను ఈ రకమైన వార్తలు రాస్తారా? అసలు భారతదేశం మన పలాస మన బాధ్యత.